అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడబోయే విషయం ప్రతి వ్యాపారికి, ప్రతి పన్ను చెల్లించే వ్యక్తికి సంబంధించింది. అది జీఎస్టీ 2.0. 2017లో భారతదేశం ఒక పెద్ద ఆర్థిక సంస్కరణ చూసింది. అదే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ లేదా జీఎస్టీ. ఒక దేశం ఒక పన్ను అనే నినాదంతో ఈ వ్యవస్థ ప్రారంభమైంది. కానీ 7 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం ఇప్పుడు ఒక వర్షన్ తీసుకొచ్చింది. అది జీఎస్టీ 2.0ను ఆలోచిస్తుంది ఎందుకు? మొదట జీఎస్టీలో ఉన్న సమస్యలేమిటి? కొత్త మార్పులు ఎలా ఉండబోతున్నాయి? ఈ వీడియోలో మనం అన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. ముందుగా ఒకసారి మనం రివిజన్ చేసుకుందాం. అసలు జీఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇది 1 జూలై 2017న భారతదేశంలో అమల్లోకి వచ్చింది. ముందు ఉన్న పన్ను వ్యవస్థలో ప్రతి దశలో పన్నులు వేరెవ్వరుగా ఉండేవి. అంటే వ్యాట్, ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్, ఎంట్రీ ట్యాక్స్ వంటివి. దాంతో ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ సమస్య ఉండేది. కానీ జీఎస్టీ వల్ల అన్ని పన్నులు ఒకే చట్రంలోకి వచ్చాయి. మార్కెట్ సులభతరమైంది. బిజినెస్ స్నేహపూర్వక వాతావరణం ఏర్పడింది. కానీ కాలక్రమేణా కొన్ని సమస్యలు బయటపడ్డాయి. కాంప్లికేషన్స్లు, టెక్నికల్ ఇబ్బందులు, ఐటీ సిస్టమ్ లోపాలు, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్లో అవకతవకలు మొదలైనవి. అందుకే ప్రభుత్వం ఇప్పుడు జీఎస్టీ 2.0 గురించి ఆలోచిస్తుంది. ప్రస్తుతం జీఎస్టీ వ్యవస్థలో ఉన్న సమస్యల గురించి చూద్దాం. జీఎస్టీ 1.0 ద్వారా మనం చాలా అభివృద్ధి సాధించాం. కానీ ఇంకా చాలా మంది వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంకా కొన్ని ప్రధాన సమస్యలేంటో చూద్దాం. మల్టిపుల్ ట్యాక్స్ స్లాబ్స్ అంటే 5%, 12%, 18% అండ్ 28% అనే బహుళ స్లాబ్లు వ్యాపారులకు గందరగోళంగా కలిగిస్తున్నాయి. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సమస్యలు కూడా మొదలయ్యాయి. అంటే సమయానికి క్రెడిట్ రాకపోవడం, ఫేక్ ఇన్వాయిస్ స్కామ్లు అన్నమాట. తర్వాతది ఫైలింగ్ ప్రక్రియ క్లిష్టతరం కావడం. జీఎస్టీ R1, జీఎస్టీ R3B, జీఎస్టీ R9 వంటి బహుళ రిటర్న్స్ చిన్న వ్యాపారులు దీనిని హ్యాండిల్ చేయడం కష్టంగా మారింది. టెక్నికల్ గ్లిచ్లు కూడా ఒక ప్రధాన కారణం అని చెప్పవచ్చు. జీఎస్టీ పోర్టల్ తరచుగా డౌన్ అవ్వడం వల్ల వ్యాపారులకు చాలా ఇబ్బంది కలుగుతుందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెంటర్ స్టేట్ విభేదాలు అంటే పన్ను రాయితీలు, పరిహార నిధులు, రవాణా పన్నులు, ఇంకా కొన్ని రాష్ట్రాలకు క్లారిటీ లేదు. ఈ అన్ని సమస్యలను పరిష్కరించడమే జీఎస్టీ 2.0 యొక్క లక్ష్యమని చెప్పవచ్చు. జీఎస్టీలో కొత్త మార్పులేంటో చూద్దాం. ఇప్పుడు ప్రభుత్వం రూపొందిస్తున్న జీఎస్టీ 2.0లో ఉన్న కొన్ని కీలక మార్పులు ఉన్నాయి. అవేంటంటే సింప్లిఫైడ్ ట్యాక్స్ స్ట్రక్చర్ అంటే అన్ని స్లాబ్లను తగ్గించి కేవలం 3 లేదా 4 రెట్లుగా చేయాలని యోచన. ఉదాహరణకు 8%, 16%, 28% మాత్రమే చేయాలి అన్న ఆలోచనలో ఉన్నది గవర్నమెంట్. సింగిల్ రిటర్న్ సిస్టమ్ అంటే జీఎస్టీ R1, జీఎస్టీ R3B బదులు ఒకే కాంబైన్డ్ రిటర్న్ సిస్టమ్ అన్నమాట. ఆటోమేషన్ అండ్ ఏఐ ఇంటిగ్రేషన్ ద్వారా జీఎస్టీ పోర్టల్లో ఆధారిత మానిటరింగ్, ఫేక్ ఇన్వాయిస్లు మోసాలను గుర్తించడానికి ఇది ఉపయోగపడుతుంది. తర్వాత ఇన్పుట్ ట్యాక్స్ ఆటోమేటిక్ వెరిఫికేషన్ ద్వారా దీన్ని చేయవచ్చు. రియల్ టైం డేటా షేరింగ్ ద్వారా అంటే కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య రియల్ టైం సమాచారం పంచుకునే వ్యవస్థ. ఈ ఇన్వాయిసింగ్ పూర్తి స్థాయిలో అమలు అంటే ప్రతి లావాదేవీకి ఆటోమేటిక్ రికార్డు చేస్తుంది. ఈ మార్పుల వల్ల పన్ను చెల్లించేవారు, వ్యాపారులు, ప్రభుత్వానికి ఒక సులభమైన, పారదర్శకమైన వ్యవస్థ ఏర్పడుతుంది. ఇప్పుడు చూద్దాం జీఎస్టీ 2.0 వల్ల మన దేశానికి, వ్యాపారులకు, ప్రజలకు కలిగే ప్రధాన లాభాలు ఏమిటో. మొదటగా ఈ కొత్త వ్యవస్థలో పన్ను నిర్మాణం చాలా సులభతరం అవుతుంది. ముందు ఉన్నట్లు 5-6 స్లాబ్లు కాకుండా కొన్ని మాత్రమే రేట్లు ఉండడం వల్ల ఎవరికీ గందరగోళం ఉండదు. అంటే వ్యాపారులు కూడా ఎలాంటి వస్తువుపై ఎంత పన్ను చెల్లించాలో స్పష్టంగా తెలుసుకుంటారు. రెండవది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఒక వ్యాపారి కొనుగోలు చేసినప్పుడు చెల్లించిన పన్నును తాను అమ్మినప్పుడు తగ్గించుకునే హక్కు. ఇప్పటి వరకు ఈ ప్రక్రియలో చాలా గందరగోళం ఉండేది. ఫేక్ ఇన్వాయిస్లు, ఆలస్యం జరిగేవి. కానీ జీఎస్టీ 2.0లో ఈ క్రెడిట్ ఆటోమేటిక్గా వెరిఫై అయ్యే విధానం వస్తుంది. దాంతో మోసాలు తగ్గుతాయి, నమ్మకం పెరుగుతుంది. తర్వాతది ఏఐ ఆధారిత పన్ను మానిటరింగ్ సిస్టమ్. ఇప్పుడు ప్రతి లావాదేవీ ఇన్వాయిస్ ఆటోమేటిక్గా రికార్డ్ అవుతుంది. అవినీతి, డబుల్ బిల్లింగ్, నకిలీ ఇన్వాయిస్ల వంటి సమస్యలను చాలా తగ్గిపోతాయని చెప్పవచ్చు. తర్వాతది సెంటర్ స్టేట్ మధ్య సమన్వయం మెరుగవుతుంది. ఇప్పటి వరకు పన్ను పంపిణీలో తగాదాలుగా ఎక్కువగా ఉండేవి. కానీ జీఎస్టీ 2.0లో రియల్ టైం డేటా షేరింగ్ సిస్టమ్ ఉండడం వల్ల ప్రతి రూపాయి ఎక్కడి నుంచి వస్తుందో, ఎక్కడికి వెళ్తుందో స్పష్టంగా కనిపిస్తుంది. తర్వాతది చిన్న వ్యాపారులకు ఇది పెద్ద వరం అని చెప్పవచ్చు. ఒకే రిటర్న్, సులభమైన ఫార్ములా, తక్కువ పేపర్ వర్క్,
ఇవన్నీ వాళ్లకు సమయం, డబ్బు రెండిటినీ ఆదా చేస్తాయి. అంతేకాదు పన్ను చెల్లించేవారు కూడా ఇప్పుడు సులభంగా, పారదర్శకంగా తమ లావాదేవీలను చేయగలరు. ఫిర్యాదులు, అపోహలు తగ్గుతాయి. ఇక మరో ముఖ్యమైన లాభం ఏమిటంటే ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. ఎందుకంటే పన్ను మోసాలు తగ్గడం, ఆటోమేషన్ పెరగడం వల్ల ప్రతి లావాదేవీ స్పష్టంగా రికార్డ్ అవుతుంది. దీని ఫలితంగా ఆదాయం పెరుగుతుంది. అంటే పెట్టుబడులు పెరుగుతాయి. తర్వాత ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని చెప్పవచ్చు. సరళత, పారదర్శకత, విశ్వసనీయత ఈ మూడు జీఎస్టీ 2.0 వ్యవస్థకు పునాది అవుతాయి. మొత్తానికి జీఎస్టీ 2.0 అంటే కేవలం పన్ను వ్యవస్థలో మార్పు కాదు, మన దేశ ఆర్థిక విధానంలో ఒక కొత్త శకం ఆరంభం. మన దేశంలో పెద్ద సంస్కరణకి రెండు ముఖాలు ఉంటాయి. ఒకటి అవకాశాలు, ఇంకొకటి సవాళ్లు. జీఎస్టీ 2.0 కూడా అదేలా ఉంది. ఇది తీసుకువచ్చే ప్రయోజనాలు పక్కనే కొన్ని సాంకేతిక, ఆర్థిక, పరిపాలనా సవాళ్లు మన ముందున్నాయి. మొదటగా టెక్నాలజీపై ఆధారపడటం. జీఎస్టీ 2.0 పూర్తిగా డిజిటల్ వ్యవస్థపై ఆధారపడుతుంది. కానీ మన దేశంలోని చిన్న పట్టణాలు, గ్రామాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ పరిమితంగానే ఉంది. అందువల్ల చాలా మంది చిన్న వ్యాపారులు ఈ కొత్త వ్యవస్థను ఉపయోగించడంలో కష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. రెండవది ట్రాన్సిషన్ పీరియడ్ సమస్య. అంటే ఇప్పటికే చాలా వ్యాపారులు పాత జీఎస్టీ విధానానికి అలవాటయ్యారు. ఇప్పుడు కొత్త విధానం వచ్చినప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్లు, ట్రైనింగ్ రికార్డు మార్పులు ఇవన్నీ సమయం తీసుకుంటాయి. దీనివల్ల మొదట కొన్ని నెలల పాటు గందరగోళం, ఆలస్యం జరిగే అవకాశం ఉంది. తర్వాత సమస్య డేటా సెక్యూరిటీ. ప్రతి లావాదేవీ డిజిటల్గా రికార్డ్ అవుతున్నప్పుడు దాన్ని హ్యాక్ చేసే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే సైబర్ భద్రత చాలా ముఖ్యమైన అంశం అవుతుంది. తర్వాతది స్టేట్ ప్రభుత్వాల ఆందోళనలు. జీఎస్టీ ఆదాయం కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య పంచబడుతుంది. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే చెబుతున్నాయి మాకు రావాల్సిన వాటా ఆలస్యంగా వస్తుందని. అందుకే జీఎస్టీ 2.0లో కొత్త ఆదాయ పంపిణీ విధానం తెచ్చినా రాష్ట్రాల నమ్మకం గెలుచుకోవడం ఒక పెద్ద సవాలు అవుతుంది. తర్వాత సమస్య ట్రైనింగ్ మరియు అవగాహన లోపం వల్ల. చిన్న వ్యాపారులు, అకౌంటెంట్లు, ట్యాక్స్ కన్సల్టెన్సీలు ఇవాళ కొత్త రూల్స్, సిస్టమ్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ప్రభుత్వం శిక్షణా కార్యక్రమాలు బలంగా అమలు చేయాలి. లేకపోతే జీఎస్టీ 2.0 లక్ష్యం చేరుకోవడం కష్టమవుతుంది. అదేవిధంగా ట్యాక్స్ స్లాబుల సరళీకరణ అందరికీ ఒకేలా ప్రయోజనం ఇవ్వకపోవచ్చు. కొన్ని వస్తువులపై పన్ను పెరగడం వల్ల ధరలు పెరగొచ్చు. దీని ప్రభావం నేరుగా వినియోగదారులపై పడుతుంది. మరియు చివరగా నిర్వహణ మరియు పర్యవేక్షణ సవాళ్లు. అంటే ఏఐ ఆధారిత సిస్టమ్ ఉన్నప్పటికీ మన దేశంలో లక్షల కొద్ది వ్యాపారులు ఉన్నారు. వారి లావాదేవీలను ఒకే సిస్టంలో ఖచ్చితంగా మానిటర్ చేయడం సులభం కాదు. అంటే సరళంగా చెప్పాలంటే జీఎస్టీ 2.0 మంచి ప్రయత్నం అయినా దాన్ని విజయవంతం చేయాలంటే సాంకేతిక మౌలిక వసతులు, స్పష్టమైన విధానాలు మరియు సమగ్ర అవగాహన అవసరమవుతుంది. మన దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రతి సంస్కరణకు రెండు వైపులు ఉంటాయి. ఒకటి ప్రగతి వైపు చూసే మార్గం, ఇంకొకటి ఎదురు చూస్తున్న సవాళ్లు. జీఎస్టీ 2.0 కూడా అచ్చం అదే దశలో ఉంది. మనకి ఎన్నో ఆశలున్నాయి. పన్ను వ్యవస్థ సులభం అవుతుందని, పారదర్శకత పెరుగుతుందని, మోసాలు తగ్గుతాయని. కానీ అదే సమయంలో టెక్నాలజీపై ఆధారపడటం, డేటా భద్రత, ట్రైనింగ్ లోపం, రాష్ట్రాల ఆందోళనలు ఇవన్నీ మనం నిర్లక్ష్యం చేయలేని విషయాలు. ఒకవైపు వ్యాపారులకు సులభతరమైన, మరోవైపు సాంకేతిక బలహీనమైన చిన్న వ్యాపారులు కొత్త ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇది మనం సమతౌల్యం సాధించాల్సిన సమయం. ప్రభుత్వం సరైన దిశలో చర్యలు తీసుకుంటే, గ్రామీణ ప్రాంతాలకు డిజిటల్ శిక్షణ ఇవ్వడం, సైబర్ భద్రతను బలోపేతం చేయడం, రాష్ట్ర ప్రభుత్వాలతో సహకారం పెంచడం వంటి చర్యలు తీసుకుంటే జీఎస్టీ 2.0 నిజమైన విజయవంతమైన సంస్కరణ అవుతుంది. చివరగా ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి. జీఎస్టీ 2.0 అనేది కేవలం పన్ను వ్యవస్థ మార్పు కాదు, అది మన దేశ ఆర్థిక సంస్కృతికి మార్పు. ఇది వ్యాపారుల మధ్య నమ్మకం పెంచే ప్రయత్నం, ప్రభుత్వం మరియు ప్రజల మధ్య పారదర్శక సంబంధం నిర్మించే ప్రయత్నం, మరియు ముఖ్యంగా మన దేశాన్ని ఒక ఏకీకృత మార్కెట్గా తీర్చిదిద్దే పెద్ద అడుగు. అవును, ప్రారంభ దిశలో సమస్యలు తప్పవు, కానీ వాటిని పరిష్కరించడం ద్వారా భవిష్యత్తు మరింత బలమైంది అవుతుంది. జీఎస్టీ 2.0 ద్వారా భారతదేశం ఒక సమగ్ర, ఆధునిక, పారదర్శక ఆర్థిక వ్యవస్థగా ఎదగడం మనందరి బాధ్యత. అందుకే మనం వ్యాపారులం, వినియోగదారులు, పౌరులు ప్రతి ఒక్కరూ కలిసి పనిచేస్తేనే జీఎస్టీ 2.0 ఒక విజయ గాథ అవుతుంది. ఇదే నిజమైన వన్ నేషన్, వన్ ట్యాక్స్, వన్ ఫ్యూచర్ విజన్. మన దేశం ఎప్పుడూ మార్పుల దిశగా నడుస్తూనే ఉంది. ఒకప్పుడు పేపర్ బిల్లులు, లెక్కలు, పన్ను గందరగోళం అన్నీ మన ఆర్థిక వ్యవస్థలో భాగం. కానీ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక కొత్త శకం, జీఎస్టీ 2.0 శకం. ఇది కేవలం పన్ను సవరణ కాదు, ఇది ఒక స్వచ్ఛమైన, సమగ్ర,
ఆధునిక భారత ఆర్థికతకు దారితీసే ప్రయాణం. ఈ మార్పు వల్ల చిన్న వ్యాపారులు పారదర్శక ఎదగగలరు, ప్రభుత్వ ఆదాయం బలోపేతమవుతుంది మరియు ముఖ్యంగా ప్రజల నమ్మకం పెరుగుతుంది. కానీ ప్రతి పెద్ద మార్పు ఒక ప్రశ్నను అడుగుతుంది: మనందరం ఈ మార్పులో భాగం అవుతామా? అవును, GST 2.0 విజయం కేవలం ప్రభుత్వదే కాదు, ప్రతి పౌరుడి, ప్రతి వ్యాపారి, ప్రతి అకౌంటెంట్ది కూడా. మన బాధ్యత ఈ మార్పును అర్థం చేసుకోవడం, అందరికీ దాని ప్రయోజనాలు చేరేలా సహకరించడం. ఇప్పుడు మాత్రమే భారతదేశం వన్ నేషన్, వన్ ట్యాక్స్, వన్ ఫ్యూచర్ అనే స్వప్నాన్ని నిజం చేసుకుంటుంది. మార్పు మొదలైంది. ఇప్పుడు మనం మార్పుకు భాగస్వాములు కావాల్సిన సమయం. ఇది GST 2.0 భారత ఆర్థిక భవిష్యత్తు వైపు ఒక కొత్త దిశ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.